మనం వాడేసి వదిలేసిన బ్రష్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు చూపిస్తా చూడండి. అలాగే మీరేం చేస్తారో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బ్రష్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. మనం లైట్గా వేడి చేస్తే చాలు, అది ఈజీగా అతుక్కుపోతుంది. తర్వాత ఊడమన్నా సరే ఊడిపోదు. ఈ విధంగా మన ఇంట్లో ఏదైనా ల్యాప్టాప్స్ ఉంటే చాలా ఈజీగా వీటిపైన డస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. అదే మనం క్లాత్తో క్లీన్ చేస్తే అంత మంచిగా క్లీన్ అవ్వవు కదా. ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ అవుతాయి. లోపల ఉన్న ఏదైనా డస్ట్ ఉన్నా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే టీవీ మూలల్లో ఉండే డస్ట్ కూడా మన క్లాత్తో క్లీన్ చేస్తే రాదు కదా. అదే ఈ విధంగా బ్రష్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మనం మిక్సీలు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మన ఫింగర్స్ అనేవి లోపలికి వెళ్ళవు. ఈ విధంగా మనం బ్రష్ని సెట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం మిక్సీ జార్ పైన అయితే క్లీన్ చేస్తాం కానీ అడుగును ఎప్పుడు క్లీన్ చేయం కదా. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి మిక్సీ జార్లు చాలా నీట్గా ఉంటాయండి. మన స్క్రబ్బర్తో క్లీన్ చేసినా ఇంత ఈజీగా క్లీన్ చేయలేము. అదే బ్రష్తో అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే స్విచ్ బోర్డ్స్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి. మెయిన్గా విండోస్ అండి, ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మీరు బ్రష్లని ఏ విధంగా యూజ్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.